మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని బ్రీఫ్ గా చూద్దాం. రెబల్ స్టార్ ప్రభాస్ ఈ వీక్ నుంచి కల్కి షూటింగ్ లో జాయిన్ అవుతున్నాడు. ఈ నెలలో ఒక పాట మినహా మొత్తం షూటింగ్ ని పూర్తి చేయబోతున్నాడట. వచ్చే వారం పెండింగ్ సాంగ్ తెరకెక్కిస్తారని తెలుస్తోంది. కన్నడ స్టార్ యష్ మూవీలో షారూఖ్ ఖాన్ నటిస్తున్నాడంటూ ప్రచారం జరిగింది. అయితే అవన్నీ పుకార్లే అని తేల్చాడు యష్. త్వరలో టోటల్ కాస్ట్ అండ్ క్రూ అనౌన్స్మెంట్ వస్తుందని తేల్చాడు. అయితే ఈలోపు ఈ సినిమాలో రణ్వీర్ సింగ్ గెస్ట్ రోల్ అంటూ మరో ప్రచారం మొదలైంది. హనుమాన్ మూవీలో కన్నడ స్టార్ యష్ హనుమంతుడిగా కనిపిస్తాడంటూ కొత్తగా ప్రచారం మొదలైంది. ఇది కూడా రూమరీ అని తేల్చేసింది ఫిల్మ్ టీమ్. ఇక సమ్మర్ తర్వాతే సినిమాలో కొత్తగా యాడ్ అయ్యే స్టార్స్ లిస్ట్ అనౌన్స్ చేస్తుందట ఫిల్మ్ టీమ్. దేవర మూవీ షూటింగ్ మళ్లీ మార్చి తర్వాతే మొదలవుతుందట. సైఫ్ అలీ ఖాన్ కోలుకున్నాకే సినిమా షూటింగ్ అని తెలుస్తోంది. మార్చ్ 8 కి క్లారిటీ వస్తుందని, ఏప్రిల్ వరకు వార్ 2 షూటింగ్ తో తారక్ బిజీ అవుతాడని తెలుస్తోంది. ఇక దేవర మూవీ టోటల్ షూటింగ్ పూర్తవడానికి 35 రోజులు పడుతుందట. 20% పెండింగ్ సీన్లు, 4 పాటల్ని తీస్తే షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టేయటమే అంటున్నారు. దసరాకే ఈ సినిమా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా హైవా హర్జా కొత్త మూవీ ట్రైలర్ లాంచ్ అయింది. సుందరం మాస్టర్ టైటిల్ తో తెరకెక్కని ఈ సినిమా 23న విడుదల కాబోతోంది. మెగాస్టార్ లాంచ్ చేయడంతో ఇప్పుడు ఈ మూవీ ప్రోమోకి సోషల్ మీడియాలో భారీ. మెగాస్టార్ చిరంజీవి మూవీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా మధ్య క్లాష్ వచ్చేలా ఉందట. విశ్వంభర మూవీ 2025 సంక్రాంతికి వస్తుంటే హరిహర వీరమల్లి కూడా పొంగల్కి వచ్చేలా ప్లాన్ చేశారట. దీంతో ఈ రెండు సినిమాల మధ్య బాక్సాఫీస్ క్లాష్ తప్పదంటున్నారు.